శ్రీరామ్. నేను హిందూ ట్రావెలర్ మీ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ప్రజెంట్ ఈ జర్నీ వచ్చేసి మనము 12 రోజులు చేయడం జరుగుతుంది. ఈ జర్నీలో మనకు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో ప్రకృతి అందాలను కూడా చూడడం జరుగుతుంది. దానితో పాటు దైవంతో కూడుకున్న 2 యాత్రలు చేయడం జరుగుతుంది. అందులో మంచుకొండలో ఉన్న శివయ్య దర్శనాన్ని, అమర్నాథ్ని, అలానే త్రిపుట పర్వతంపై ఉన్న వైష్ణోదేవి మాతను కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ టోటల్ జర్నీలో మీకు నాతో పాటు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. టైం వచ్చేసి 12 అవుతుంది. సో మా జర్నీ స్టార్ట్ అయింది. బట్ జర్నీ అనేది ఏంటన్నది మనము ముందు తెలుసుకున్నాము. సో మనం ప్రజెంట్ వచ్చేసి నిజామాబాద్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసి 1 o'clock ఉంది. సో మనం వచ్చేసి సికింద్రాబాద్ వెళ్తున్నాం. సో సికింద్రాబాద్ నుంచి మనం ఎటు వెళ్తున్నాం అన్నది అక్కడ నుంచి టోటల్ ఫ్రెండ్స్ మనము అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకి సికింద్రాబాద్ నుంచి దాదాపు 2252 కిలోమీటర్స్ ఉంది మనకు. మనం సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకు 10 stops లో మనము జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఈ రోజు మార్నింగ్ 9 o'clock ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది. తెల్లారి ఈవినింగ్ మనం జమ్మూ కాశ్మీర్లో ఉండడం జరుగుతుంది. సో జమ్మూలో రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఉంటాం ఏందనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇట్లా నా వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి రైట్ ముందు మనం వ్యూస్ ఏ స్టాప్ లో ఎక్కడ అవుతుంది, ఏంది తినాలి. యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట బిల్ కొట్టండి. ఎందుకంటే ప్రదీప్ ఛానల్ లైక్ చేయండి. ఎందుకంటే తను ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు పక్కన పెట్టి అమర్నాథ్ వెళ్ళడం జరుగుతున్నది. ఇంతకుముందు కేదార్నాథ్ కూడా వెళ్ళాడు. తను ఎంతో కష్టపడి వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మా సీనన్న మా టీంకి ఎటు ముందడుగు ఏదైనా ముందు అనే సీనన్నతోనే ఫుడ్ విషయంలో ముందు క్లారిటీగా ఉంటాడు. ఇట్లా మా శ్రావణ్ భాయ్ మంచిర్యాల క్యాండిడేట్. జనగాం ఏరియాలో మనం ఎటు వెళ్ళినా కానీ ఈయననే ఫారెస్ట్ తప్పిపోతే ఈయన ఫోన్ చేస్తుంది, వాళ్ళు నచ్చి తీసేసుకుంటాడు. ఇక మా జింబాడి మహేందర్ అన్న మాక్సిమం జిమ్ లో ఉంటాడు. అంటే జిమ్ అంటే జిమ్ లో ఉంటాడు, జిమ్ కింద ఉంటాడు. మెయిన్ కారణం ఏంటంటే అమర్నాథ్ వెళ్ళడానికి పునరాయి వేసింది ప్రదీప్ గారు, శ్రీను గారు. సో వాళ్ళు ఈ యొక్క ప్రయాణం సిద్ధం కావడానికి మూల కారకులు. సో వాళ్ళిద్దరికి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనకు 11:15 అవుతుంది. ఇది యాక్చువల్లీ వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి 10:30 వరకు రావాలి. సో మనకు వచ్చేసి టైం అయితే 11:50 అంటే 45 minutes లేట్ అవుతుంది మనకు. ఫస్ట్ స్టాప్ ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ నుంచి మనము కాజీపేట ఇది ఫస్ట్ స్టాప్ కాబట్టి. సో మనకు వచ్చేసి ఇది లేట్ వచ్చేసి 45 minutes అయింది. సో నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందో మనం చూద్దాము ట్రైన్లో. ఇప్పుడు వచ్చేసి వెదర్ మాత్రం మొత్తం కూలే ఉంది. మనకు సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు మొత్తం క్లౌడ్స్ తోనే ఉంది మనకు వెదర్ మాత్రం. సో అక్కడక్కడ వర్షం కూడా పడ్డది. సో ముందు కూడా ఎలా ఉంటుందో మనం చూద్దాము. సో ఇప్పుడు వచ్చేవరకు వెళ్తే
టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. సో మనకు వచ్చేసి ఇది 2 o'clock అసలు రీచ్ కావాలి. ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ నుంచి మనకు సెకండ్ స్టాప్ కాజీపేట, తర్వాత వచ్చేసి బలాడ్ షా. ఇది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 366 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ మనకు అక్కడ నుంచి రెయిన్ స్టార్ట్ అయింది, బట్ ఇక్కడ వచ్చేసి మనకి హెవీ రెయిన్ ఉంది. మీకు ఈ వీడియోలో కూడా అర్థమవుతుంది ఎలా ఉందో మనకు లొకేషన్స్. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టాప్ ఏంటి నాగ్పూర్. ఈవినింగ్ 5-5:30కి రీచ్ కావడం జరుగుతుంది. సో అక్కడ కూడా మనకి ఎంత డిలే అవుతుందో చెప్పలేము. వెదర్ మాత్రం టోటల్ కూల్గా ఉండడం జరుగుతుంది. మనకు మీకు ఈ వీడియో కనబడుతుంది. ఇది వచ్చేసి మొత్తం బల్హార్ సిటీ మొత్తం. నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ నుంచి మనకు 5 కిలోమీటర్స్. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు 5 o'clock రీచ్ కావాలి, కానీ 1.5 hour లేట్ కావడం జరిగింది. కరెంట్ వచ్చేసి మనకు 7:30 కావడం జరుగుతుంది మనకు టైం. మా సీను మీరు ఇది వచ్చేసి మా సీను మా గ్యాంగ్ ఇదంతా మా ఫేస్ వాష్ చేసుకున్నాడు. తెల్లగా కనబడుతున్నాడు. హిందూ ట్రావెలర్ ప్రదీప్ మాట్లాడుతున్నాను. టుడే వచ్చేసి మనం డే 2 స్టార్ట్ అయ్యి దాదాపు వచ్చేసి మనం 1400 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇది వచ్చేసి మనం మోరేన్ అని అంట. మనం బయలుదేరిన దగ్గర నుంచి సికింద్రాబాద్ నుంచి ఇది వచ్చేసి 1400 కిలోమీటర్స్ ఉంది. దాదాపు ట్రైన్ వచ్చేసి మనకు 1 hour లేట్ ఉండడం జరుగుతుంది. డిలే వచ్చేసి రైట్ టైం వచ్చేసి 8:30, కానీ మనం వచ్చేసి 9:30 రీచ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అండి. మన సైడ్ వర్షం ఉంది, కానీ ఇక్కడ సైడ్ క్లౌడ్స్ అంత లేదు. సన్ అయితే బయటకు రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ 6 o'clock. సో ఈ వ్యూస్ మీరు ఒకసారి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది దాదాపు ఇంకా 160 కిలోమీటర్స్, 160 to 200 కిలోమీటర్స్ ఉంది నియర్ ఢిల్లీకి. ఇది బెడ్స్ వచ్చేసి మా వాళ్ళు ఏం చేస్తారు, మా వాళ్ళు మార్నింగ్ లేపారు, బట్ వీళ్ళు మాత్రం మంచిగా వండుకొని ఉన్నారు. ఖాళీ అన్నాడు తిన్నారు. టోటల్ మా జర్నీ మొత్తం ఎంజాయ్ చేయడానికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఉదయం. రైట్ నవీన్ బాయ్. రైట్ మా జర్నీ మొత్తం ఇదే. ఫుల్ టైం పాస్. మా ప్రదీప్ ఈ యూనిక్ కార్డ్ తేవడం వల్ల ఏమేమో ఫస్ట్ టైం చూడడం జరిగింది. ఆటో మాకు అసలు టైం కూడా ఏర్పడలేదు జర్నీలో. ఫుల్ టైం పాస్ అయింది జర్నీలో. కారణం మన ప్రదీప్ గారు యూనిక్ కార్డ్స్ తేవడం వల్ల. మీరు కూడా యూనో కార్డ్స్ ఆడాలా? ఆడితే చిన్న కమెంట్ చేయండి నా దాంట్లో. అయ్యో మహేందర్ జీ సాఫ్ట్వేర్ ఒక విధంగా రన్ చేయడానికి కారణం మనోడే. ఒకవేళ మనోడు జాబ్ మానేస్తే మొత్తం సాఫ్ట్వేర్ పడిపోతుందంట. పడిపోయింది. ఈ పోరాడు ఎప్పుడు మాదాపూరేనారా? మాదాపూర్లోనే కనబడతాడు ఎక్కువ. హీరో అన్నాడు మంచిర్యాల హీరో. ఏమంటే అడవులు చెట్టలు పుట్టలు అంటాడు. అన్నాడు చెట్ల గాలి కన్నా ఏసీ గాలి ఎక్కువ అన్నాడు. సీన్ అన్న చెప్పడానికి ఎంత తక్కువ చెప్తా అంత మంచిగా. మా సీన్ అన్న చాలా మంచివాడు. అన్ని తెస్తా అంటాడు కానీ ఏది తీసుకురాడు. అన్ని బ్యాగులో పెట్టిన అంటాడు. ఫోన్ చేస్తానేమో అంటాడు. అందరినీ లేపిండు, మనోడు వండుకున్నాడు. 6 అన్నాడు, 5 అన్నాడు. ఇంతవరకు ఢిల్లీ ఇంకో రాలేదు. మాకు వేరే చాయిస్ లేకుండా టీ బాగున్నా ఉంది కానీ దీనిలో వచ్చేసి మన గోల్ షుగర్ వేసి వాటర్లో షుగర్ వేసి మాత్రం వేస్తున్నారు. దీన్ని టీ అంటారా? ఏం చేద్దాం, అడ్జస్ట్ కావాల్సిందే మనకు జర్నీ మొత్తం. మనోడు డైజెస్టివ్ డిసీజ్ వచ్చడం వల్ల ఈ విధంగా తింటున్నాం మనం. తెలుసు కదా మార్నింగ్ 11 మనకు అది కంపల్సరీ ఫ్రీ కావాలని ఏదేదో ట్రై చేస్తారు మన వాళ్ళు. చూద్దాం రిజల్ట్ ఎవరు ఉంటుందో లేదో చూద్దాం. ఇప్పటికి దాదాపు 2 hours అయింది. మొగలు ఇద్దరు తీసుకుంటారు. అది రిజల్ట్ ఏమైనా ఉందో లేదో చూద్దాం. దీంతోనన్నా రిజల్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. మా సీన్ అన్న ఇప్పుడే లేచేడు. అందరికి దిక్కు అండ
ఢిల్లీకి నియరెస్ట్ లో ఉన్నాము, ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఇది వచ్చేసి ఢిల్లీ ట్రాఫిక్, మీకు మన సైడ్ లో కనబడుతుంది రోడ్ ఇది. సో మనకు వచ్చి ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇది వచ్చేసి 1666 కిలోమీటర్స్ ఉంది సికింద్రాబాద్ నుంచి. మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి 8:30కి రీచ్ కావాలి. సో 9:30 అవుతుంది. సో టోటల్ గా మనకు వచ్చేసి 1 అవర్ డిలేగా నడుస్తుంది ట్రైన్ వచ్చేసి మనకు. సో ఇక్కడ వచ్చేసి వెదర్ వచ్చేసి చూడండి, మరి సన్ అయితే ఉంది ఇక్కడ. నో డౌట్ వర్షం అయితే లేదు అనుకుంటా ఢిల్లీలో. ప్రజెంట్ కొన్ని రోజులు పడనట్టే ఉంది. సో ఎండ అయితే బాగానే ఉంది ఇక్కడ. సో మన సైడ్ అయితే వర్షాలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ సైడ్ అంతా లేనట్టే ఉంది వర్షాలు. ఢిల్లీకి నియరెస్ట్ స్టేషన్ అంటే ఢిల్లీ లోకలే, బట్ ఇది కూడా ఢిల్లీలో ఉన్న చిన్న చిన్న స్టేషన్స్. మన కనబడే ట్రైన్ వచ్చేసి దక్షిణ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి దక్షిణ ఎక్స్ప్రెస్ తెలంగాణ టు తెలంగాణ. ఇప్పుడు మీకు ఇక్కడ లోకల్ ట్రైన్ కనబడుతుంది. లోకల్ ట్రైన్ వచ్చేసి ఇలా ఉంటుంది మన ఢిల్లీలో. నార్థన్ ట్రైన్ అంటుంది లోకల్ అంటే. ఇది వచ్చేసి ఇండియన్ రైల్వే ట్రాన్స్పోర్ట్స్. ఇవి వచ్చేసి గూడ్స్ ట్రైన్ మీకు కనబడుతుంది. నెంబర్ ఆఫ్ బోగీస్ ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి. ఇది వచ్చేసి టోటల్ ఇండియన్ రైల్వే మొత్తం మనకు ఈ గూడ్స్ మీదే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది మనకు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా ఈ గూడ్స్ మీద ఎక్కువగా మన ట్రాన్స్పోర్ట్ ఉండడం జరుగుతుంది. మీకు కనబడుతుంది ఇదంతా ఒక్కడి దాకా దాదాపు నెంబర్ ఆఫ్ ఒక 50 to 60 బోగీస్ మనకు ఉండడం జరుగుతుంది. వచ్చేసి మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి హంసఫర్ ఎక్స్ప్రెస్. మనకు నియర్ ఢిల్లీకి దగ్గరలో ఉన్నాము. ఇట్ వాస్ టు సీ మీకు కనబడుతుంది ఓల్డ్ ఢిల్లీ. ఇక్కడ మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది రైల్వేది. ఇది వచ్చేసి ఓల్డ్ ఢిల్లీ. మనకి ఎగ్జాక్ట్లీ వచ్చి 166 కిలోమీటర్స్ ఉంది. దాదాపు 1 అవర్ డిలే మనకు ట్రైన్ వచ్చేసి. ఇది వచ్చేసి మీ ట్రైన్, బట్ ఇక్కడ ఎన్ని కనబడతలే. నేను క్లాసెస్ లో చూపిస్తాను. వ్యూ వచ్చేసి టోటల్ వచ్చేసి ఇది హర్యానా బార్డర్ లో ఉన్నాం మనము. వచ్చేసి మీ వ్యూస్ ఇక్కడ పొలాలు ఎలా ఉంది వెదర్ అనేది నేను ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మనము. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12 అవుతుంది. టోటల్ ఇక్కడ మన సైడ్ ఉన్నట్టే ఇక్కడ పంట పొలాలు కూడా ఇలానే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి వరి గోధుమ అనుకుంటా. ఇదంతా టోటల్ గోధుమ పంట అనుకుంటా. వర్షాల కోసం వెయిటింగ్. ఇప్పుడు వచ్చేసి ఈ దాటిన తర్వాత మనకు విలేజ్ ఎలా ఉందో మనకు వచ్చేసి ఫుడ్ వచ్చేసి చోలే మసాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ వచ్చేసి 1877 కిలోమీటర్స్ రావడం జరిగింది మనకి ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇంకో 2 స్టాప్ లో మనం జమ్మూ తావి రీచ్ కావడం. ఏదో పట్టుకొని తీసుకొని రావడం జరుగుతుంది. అదేందో చూద్దాం మనము. వాడు తిండి కాగాడు. వచ్చేసి బ్రెడ్ జాము. అరే ఇది అస్సలు బాగుండేరా. మనకు జమ్మూకి వెళ్ళడానికి లాస్ట్ స్టాప్ ఇది. ఇక నుంచి డైరెక్ట్ జమ్మూ తావి. ఇది వచ్చేసి మనకు 2024 కిలోమీటర్ రీచ్ అయినాం ఇప్పటివరకు. ప్రజెంట్ మనకు వచ్చేసి ఇది కూడా ఇప్పటివరకు స్టిల్ మళ్ళీ 1 అవర్ అలానే డిలేనే నడుస్తుంది ట్రైన్. ఓకే, ఇక్కడ ఉంది ఎట్లా ఉంది లొకేషన్స్, ఇక్కడ ఎట్లా ఉంది చూడండి. ఇక్కడ మాత్రం ఎండానే ఉంది, పడేం లేదు. మనం చూసినప్పటి నుంచి దాదాపు ఒక 1500 కిలోమీటర్ల వరకు మనము క్లౌడ్తో కమ్మి ఉంది. ఇక్కడ మాత్రం సన్ మంచిగానే ఉంది. లెట్స్ గో టు ముందు మనకు ఎలా ఉంటుంది వెదర్ ఏందన్నది మనం చూడగలుగుతాము. వచ్చేసి ఇంకా ఎగ్జాక్ట్లీ ఇంకా మనము లాస్ట్ స్టాప్ వచ్చేసి జమ్మూ తావి. మనకు వచ్చేసి 6 o'clock రీచ్ కావాలి అన్నట్టుంది, బట్ 1 అవర్ డిలే కాబట్టి 7 o'clock రీచ్ అవ్వడం. ఇది వచ్చేసి మనకు పంజాబ్
పంజాబ్ లో ఉన్న ఇది వన్ ఆఫ్ ద పెద్ద బ్రిడ్జ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు 3 బ్రిడ్జెస్ కనబడుతున్నాయి. అది వచ్చేసి మనకు అర్థం కాలేదు. మనం వచ్చేసి 4th బ్రిడ్జ్ మీద రైల్వే మీద ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి కూడా ఏదో క్లోజ్ లోనే ఉంది మనకు. వాటర్ అయితే అంత లేవు ఇక్కడ వచ్చేసి మనకు. ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి పంజాబ్. వాటర్ ఉంది, బాటిల్ ఉంది 5 లీటర్ సరిపోతుంది. రైడ్ రైడ్ హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడే మాకు ఇక్కడ ట్రైన్ దిగానే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఫోన్ సిగ్నల్ రావడం లేదు. కొత్త సిమ్ కార్డు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే 500 పెట్టి యాత్ర సిమ్ తీసుకోవాల్సిందే. దానికి 25 days ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది ఉండాలి. లాస్ట్ మనం వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ వచ్చేసాము. సో ఇది వచ్చేసి 2254 కిలోమీటర్స్ రీచ్ అయ్యాము. 1.5 day అంటే 38 అవర్స్ జరిగింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా మనకు 6 o'clock రైట్ టైం. సో ఇప్పుడు వచ్చేసి 7:20 అవుతుంది. 1.5 hour డిలే అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళి బయట ఏమి చేయాలి, మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ తీసుకోవాలి ఏంటంటే మెయిన్ విషయం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు సిగ్నల్ మాత్రం ఉండడం లేదు. సో ఇక్కడ మనం సిమ్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి డాక్యుమెంటరీ రూమ్ ఉంది. రేపు పొద్దున మార్నింగ్ మనము కాట్రాకి వెళ్ళి కాట్రా నుంచి మనం తిన్నారు వెళ్ళబోతున్నాము. సో వాచ్ అవుతుంది మా ఛానల్. पहलगाम से जा रहे हो पूरा बम बम बोले भोलेनाथ. జమ్మూ రైల్వే స్టేషన్ మేము బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఊటే వచ్చే ట్రైన్ ఇది జమ్మూ రైల్వే స్టేషన్. సో బయటకు వెళ్ళడానికి మేము ముందుకు వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ రూట్ జమ్మూ తావిది. సో కిందికి వెళ్ళడం జరుగుతుంది మనం. సో ఇది వచ్చేసి మన అవుట్పుట్. అరే లగేజ్ ఇటు ఉందిరా, స్టోరేజ్. ఇక్కడ లాకర్ కూడా ఉంది మనకు. జమ్మూ తావి లాకర్ ఓపెన్ చేయడానికి. ఇది ఎంట్రన్స్ మనకు పైకి వెళ్ళడానికి జమ్మూ రైట్. ఇది ఒక మా వారి యొక్క విలేజ్. పంటికి వెళ్తున్నాము ముందుకి. వచ్చేసి బయట వ్యూ. ఇది వచ్చేసి మనకు జమ్మూ రైల్వే స్టేషన్ యొక్క బయట వ్యూ. బయట రైట్. ఇది వచ్చేసి బయట నుంచి ఇలా వచ్చిన తర్వాత మనం బయటకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది మనము. సో వ్యూ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ మనకేం లేదు, రైట్ సైడ్ ఉంది స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఉన్న బుకింగ్ కౌంటర్స్ ఇదంతా మార్కెట్ బేస్గా ఉంది.